హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా ఢిల్లీలోనే జరుగుతున్నట్టు కనపడుతోంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీ వెళ్ళి చర్చలు జరిపొచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా వెళ్తాడన్నారు. కానీ ఇప్పుడు అంతకంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం అనేది ఒక ట్విస్ట్ అని చెప్పాలి మనం. అయితే ఇప్పుడు బీజేపీ అక్కడ పొత్తు కుదుర్చుకొని ఇక్కడికి వచ్చేసి దాని మీద ఒక ప్రకటన చేస్తారని భావించినప్పటికీ ఎక్కడో చంద్రబాబుకు బీజేపీకి మధ్య జరిగిన చర్చల్లో ఇంకా ఒక క్లారిటీ వచ్చినట్టుగా కనబడట్లా. అందుకే మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు ఢిల్లీకి రమ్మంటాం అనేది జరిగిందనేది ఒక అంచనా. మరి ఏం జరుగుతోంది, ఢిల్లీలో బీజేపీ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతోంది మనం మాట్లాడతాం. మనతో పాటుగా చంద్ర శ్రీనివాస్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం కిరణ్ గారు. సార్ ఏంటి పరిస్థితి, ఢిల్లీలో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఢిల్లీ వేదికగా రాజకీయం నడుపుతూ ఉన్నారు. అంతే కదా, ఇప్పుడు మీరన్నట్టు ఎవరు ఊహించలా ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అపాయింట్మెంట్ చేయటం. నిన్న అమిత్ షా గారిది అపాయింట్మెంట్ కుదరలేదు, రాలేదు. ఈరోజు ఆయన అపాయింట్మెంట్ కూడా ఇదివరకు లాగా ఆయన ఇంటికి కాదు, ఇప్పుడు పార్లమెంట్కి రమ్మన్నారు. అంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి అలా వెయిట్ చేయడం, ఇంతకుముందు ఎక్కడ వెయిటింగ్ లేదు. ఈ రోజు పార్లమెంట్ లో ఇప్పుడు సమావేశం నరేంద్ర మోదీ గారిని కలుస్తున్నారని తాజాగా ఇప్పుడే నాకు సమాచారం. అంటే ఇక్కడ ఒకటే అండి, ఈక్వేషన్స్ ఏమవుతుందంటే బీజేపీకి దగ్గర అవ్వాలని వైసీపీ చూస్తుంది. దాంట్లో భాగంగా విజయసాయి రెడ్డి గారు మన రాజ్యసభలో కాంగ్రెస్ని తెగ తిట్టాడు. తిట్టిన తర్వాత టీడీపీతో కలవద్దని చెప్పి బీజేపీ పెద్దలను కూడా కలిశాడు. కానీ వర్కౌట్ కాల విజయసాయి రెడ్డి ప్రయత్నం. ఇక చివరి అస్త్రంగా ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటారు, ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం, ప్రజా ప్రయోజనం కోసం వెళ్ళారంటారు. మరి 4 సంవత్సరాలు 9 నెలలు ఏమైంది సార్? అప్పుడప్పుడు వీళ్ళు కలిశారు కదా. కలిసి కాదు సార్, స్పెషల్ స్టేటస్ ఏమైనా తెచ్చారా? ఇప్పుడు కూడా తెస్తారండి. అదే ఇక్కడ ప్రజల కోసం వెళ్ళారని చెప్పేసి ఆయన చెప్పటం ఆశ్చర్యం కదా, హాస్యాస్పదంగా. ఈ పరిణామాలు అంటే ఇప్పుడు మీ చేతిలో అద్భుతమైన అవకాశం. మీకు 5 సంవత్సరాలు ఇచ్చారు ఎంపీగా, 150 సీట్లు ఇచ్చారు, 22 మంది ఎంపీలు ఇచ్చారు, పార్లమెంట్ ఇచ్చారు, రాజ్యసభలో ఉంది. అద్భుతమైన అవకాశం ఎందుకు అందిపుచ్చుకోలేదు అని నేను అడగటం కాదండి, వాళ్ళ చెల్లెలు షర్మిల గారు అడుగుతున్నారు. చివరికి ఊడిగం చేస్తున్నారు. బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే సీట్ లేకపోయినా బీజేపీ ఆంధ్రప్రదేశ్ను పరిపాలిస్తుంది, ఎందుకు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయావు, ఏం పీకుతున్నావు అని అడుగుతుందండి ఆమె. వాళ్ళ సొంత చెల్లెలు మనం అడగటం కాదు. ఎందుకు రోడ్లు లేవు, మద్యపాన నిషేధం అన్నావు, పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు, ఇవన్నీ మేము చేస్తామని అన్నారు. కాబట్టి ఒకవైపు సొంత కుటుంబంలోనే షర్మిల గారు ఉన్నారు. ఈ సమయంలో మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారికి ఇదంతా కర్త కర్మ క్రియ, ఈ పొత్తులు పొడవటానికి ప్రధాన కారణం ఎవరనుకుంటున్నారు? బీజేపీతో కలిసి వెళ్ళాలని మొదటి నుంచి కూడా ఒకే స్టాండ్ మీద ఉంది. చాలా మంది విమర్శించారు ఇది జరగదని. ఎవరన్నారు? పవన్ కళ్యాణ్. కానీ ఇక్కడ ఎక్కడ కనపట్లేదు కదా సార్. ఇక్కడ ఇప్పుడు ఎంటర్ అవుతాడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతాన్ని ఎక్కడ కనపట్లా. గత 2 రోజుల నుంచి పేపర్లో వస్తుంది, కొన్ని పేపర్లు వాళ్ళవి వస్తుంది ఏంటంటే బీజేపీ తెలుగుదేశంతో పొత్తు కోరుకుంటోంది, జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడుతో కలుస్తున్నారు. వాళ్ళ పత్రికలే కదా సార్. సో అని రాసుకుంటారు. మరి సో అటువంటి పవన్ కళ్యాణ్ పాత్ర కనబడట్లేదు. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా పవన్ ని బట్టే ఈ జరుగుతున్నాయి అనేది అందరికి తెలిసిన విషయమే. సోషల్ మీడియాలో వాళ్ళ పత్రికలు ఎల్లో మీడియా అని చెప్పే దాంట్లో ప్రధానంగా ఏంటంటే దేశ రాజకీయాలు దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడిని పిలిచారని చెప్పి వాళ్ళు వేసుకుంటున్నారు. అవన్నీ తప్పు. ఇక్కడ ఏంటంటే 2 years క్రితమే పవన్ కళ్యాణ్ ఒక స్ట్రాటజీకి వెళ్ళాడు. ఓటు చెల్లకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని మనకు తీసుకోవాలి, టీడీపీ తెల్లని. అదే సమయంలో బీజేపీ కూడా కావాలని అంటున్నాడు. బీజేపీ రాదు అని చెప్పి పాపం చాలా మంది టీడీపీలో శ్రేణులు అనుకున్నాయి, బీజేపీ కలవకూడదు అనుకున్నాయి. కానీ బీజేపీ లేకుండా పవన్ ముందుకెళ్ళడు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఈ యొక్క అపాయింట్మెంట్స్ కానీ అన్ని కూడా పెద్దలతో మాట్లాడి ముందు చంద్రబాబు నాయుడిని పంపించింది. సార్ ఎందుకు సార్ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబుని పంపించాడు? ఒకేసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వెళ్ళి అక్కడ చర్చలు జరిపితే ఈ గోల్ ఉండేది కాదు. కానీ చంద్రబాబే వెళ్ళడంతో బీజేపీనే చంద్రబాబుని పిలిచి మాట్లాడింది. అంటే పవన్ కళ్యాణ్ని ఇక్కడ మధ్యలో ఆటలు అరటి పండ్లు పక్కన పడేస్తారు అని ఒక స్పెక్యులేషన్ వస్తాం. ఒకటి సార్ క్లియర్గా క్లారిటీగా ఎవరు అనుకున్నా కాదనుకున్నా చాలా మంది ఆయన నైట్ 11:30 కలిశాడు. కలవకముందు 8 ఆయన అమిత్ షాని కాళ్ళకు దండం పెట్టినట్టు ఫోటోలు పెట్టారు. ఆయన ఏదో యోగా చేసుకున్న ఫోటోని మార్ఫింగ్ చేసి పెట్టారు. అది కొన్ని పత్రికల్లో. ఇవన్నీ తీసేసేయండి, ఈ పక్కన పెడితే ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఆయనకి ఇవ్వాలి. కాబట్టి బీజేపీ పెద్దలు ఆయన పిలిచారు. పిలిచి చక్కగా 11:30 కాడి నుంచి 1 గంట దాకా, అంటే దాదాపు 1.5 hour ఆయనతో మాట్లాడి అదే మీటింగ్లో నడ్డా గారు కూడా ఉన్నారు. ఉన్న తర్వాత ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి, పవన్తో
ఈ మిత్రపక్షంగా ఈ ప్రపోజల్ పవన్ తీసుకొచ్చాడు కాబట్టి పవన్ గారిని కలవటం అనేది బీజేపీ నెక్స్ట్ స్టెప్. అదే సమయంలో చాలామంది నిన్న మీడియా స్పెక్యులేషన్ ఏంటి, ఆయన ఇక్కడికి వస్తున్నాడు, ఈ పవన్ వెళ్తారు అనుకున్నారు అదే సమయంలో డిస్కషన్స్. కానీ ఆయన హైదరాబాద్కి వచ్చి పవన్తో మాట్లాడిన తర్వాత వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ ప్రపోజల్ 25 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు అంటున్నారు. అదే సమయంలో మిత్రపక్షం ఒక 50 ఎమ్మెల్యేలు ఒక 5 ఎంపీలని జనసేన కూడా కోరుకుంటుంది. ఇదే సమయంలో పొత్తులు ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేసుకోవాలా, చంద్రబాబు నాయుడు ఎవరిని డిసైడ్ చేయాలా, పవన్ కళ్యాణ్ అడగాలి. వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. నెక్స్ట్ స్టెప్ ఇదే సమయంలో 1 మంత్ నుంచి ఆయన అపాయింట్మెంట్ కోరుకుంటున్నాడు. యాదృచ్ఛికంగా నిన్నే పిలిచారు. బీజేపీ పొత్తులు ఏంటంటే ఇది ఈ రోజు అమావాస్య అండి, ఈ రోజు రేపు ఎమ్మటి ఈ సమయంలో నిర్ణయం తీసుకురు వాళ్ళు. 12వ తారీఖులో పొత్తులకి అమావాస్య ఏదైనా చూసుకుంటారు వాళ్ళు. బీజేపీ చాలా సిస్టమేటిక్ ఉంటుంది. కాబట్టి నా దగ్గర నాకు 2 ప్రశ్నలు ఉన్నాయి సార్ ఫైనల్గా ఈ చర్చ ముగించే ముందు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు, ఏం చేయగలుగుతాడు, పొత్తునేమన్నా మళ్ళీ రివర్స్ చేయగలుగుతాడా, లేకపోతే మరి ఏంటి ఆయన ఆలోచన ఏంటి, ఎందుకు వెళ్ళాడు, ఫస్ట్ థింగ్. రెండోది మళ్ళీ అడుగుతాను. ఓకే, ఫస్ట్ పాయింట్ నేను చెప్తాను. ఇక్కడ చివరి ప్రయత్నంగా ఆయన అడగకూడదు ఆశలు పెట్టుకుని వెళ్ళాడు. ఎస్, డెఫినెట్గా చివరి ప్రయత్నంగా ఈ పొత్తు పొడవకూడదని ప్రయత్నంగా వెళ్ళాడు. అది నిన్న మోదీ గారు ముందు అమిత్ షా గారికి కలుద్దాం అనుకున్నారు, అపాయింట్మెంట్ దొరకలా. ఇప్పుడు ఈ రోజు కూడా మోదీ గారి అపాయింట్మెంట్ పార్లమెంట్ హాల్లో రమ్మన్నారు మాట్లాడటానికి. అది కూడా ఏందో రాష్ట్ర ప్రయోజనాల కోసం అని అంటున్నారు, పైకి అంటున్నారు. సజ్జల గారు అన్నంత మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఏంది బికాజ్ ఆఫ్ ఏంటంటే అడగకుండానే ఇన్ని రోజులు మేము ఉన్నామని చెప్పి ప్రతి బిల్లులో సపోర్ట్ చేస్తున్నారు. అదే సమయంలో చాలామంది క్లారిటీ ఏంది, ఇప్పుడు టీడీపీ జనసేన అంటున్నారు, వీళ్ళు నమ్మకూడదు, రేపు జగన్కే సపోర్ట్ ఉంటారు బీజేపీ అని చాలామంది అనుకుంటున్నారు. వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. దిస్ ఈజ్ ద రైట్ టైం. కాబట్టి వీళ్ళు డెఫినెట్గా టీడీపీ జనసేన వెళ్ళి అదే సమయంలో సమాన దూరంలో జగన్ పట్ల ఉండే అవకాశం రేపు స్పష్టంగా కనపడుతుంది. ఆర్ఎస్ఎస్ భావజాలం కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వాళ్ళు పాగాయాలని, ఈ ప్రభుత్వంలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలనేది వాళ్ళ నిశ్చయం. కాబట్టి ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్, ఎంపీ సీట్లు కూడా వాళ్ళ కీలకం. బీజేపీ ఎమర్జీ ఇది పవన్ కళ్యాణ్ ముందు పెట్టుకొని బీజేపీ కూడా 1% నుంచి ఓటు పర్సంటేజ్ పెంచుకోవడానికి ఒక మార్గం. ఓకే, ఫైనల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్కి ఇచ్చే సీట్లలోంచి కోత కోసి బీజేపీకి ఇస్తున్నారు అంటున్నారు. అయ్యా ఎన్ని పొరపాటు అండి. 25 సీట్లు సార్, ఇప్పుడు 30 సీట్లు అంటున్నారు సార్. 25 పవన్ కళ్యాణ్కి, ఒక 7 సీట్లు బీజేపీకి ఇస్తారు. 32 పవన్ కళ్యాణ్ అడిగింది 32 అని ఒక పత్రిక రాసింది. సో 32, ఆ 32లో మళ్ళీ 20 దేనికి ఇచ్చి ఆ 7 సీట్లు బీజేపీకి ఇస్తారు. సో ఈయన అడిగిన 5 ఈ ఎంపీ సీట్ల నుంచి 3 వాళ్ళకి ఇచ్చి ఈయన 2 ఈయనకి ఇస్తారు. మొత్తం మీద ఈ పొత్తుకు కూడా పవన్ కళ్యాణే, పొత్తులోకి తీసుకొచ్చినందుకు త్యాగం కూడా పవన్ కళ్యాణ్ చేస్తారు సార్. ఇక్కడ ఇచ్చేది ఎవరు, తీసుకునేది ఎవరు సార్? 175లో 150 మాట్లాడండి సార్. పెద్ద పార్టీ డెఫినెట్ గా గురుగారు కిరణ్ గారు 151 సీట్లు ఎవరి చేతిలో ఉన్నాయి చెప్పండి? జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నాయి. ఇంకోటి రాపాక వరప్రసాద్ కూడా ఎవరి దగ్గర ఉంది చెప్పండి? ఆయనే. 23 మాత్రం టీడీపీలో ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు వాళ్ళు కొంతమంది లేరు. ఇప్పుడు ఇచ్చేది ఎవరు? ఇప్పుడు ఇచ్చేది పుచ్చుకునేది ఎవరు? 2024లో 175 కోసం పాటుపడాలంటే 175లో పొట్టు విడుపుల కోసం వెళ్ళాలి. 100 సీట్లు టీడీపీ పొడి చేసాం. మిగతా 75లో ఒక 50 ఇచ్చినా 25 కాకపోయినా 15 ఎమ్మెల్యేలు ఇవ్వాల్సిన పరిస్థితి బీజేపీకి ఉంటుంది. వాళ్ళు అడిగిన 8 కాకపోయినా ఒక 5-6 ఎంపీలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. 15, 8 అంటున్నారు. 8 అడుగుతున్నారు కానీ 6 వరకు అయిపోయే అవకాశం ఉంటుంది. సరే, 5 వేసుకోండి. అవును, 5 ఎంపీ స్థానాలు, 15 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలి. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ఆయన 50 అడుగుతున్నారు, 50 తగ్గకుండా. అది 40 కన్ఫర్మ్. చాలా కాన్ఫిడెన్స్ ఉంది సార్ మీకు. ఉండాలి సార్. ఇప్పుడు ఆయన ఏంటంటే ఎక్కువ సీట్లు నాకు తెచ్చుకుంటే నేను వీళ్ళిద్దరు మెజారిటీ 25 అనగానే మీరు కొట్టేస్తున్నారా? ఎవరు 25 ఇస్తున్నారు ఆయన? కానీ పత్రికలు రాస్తున్నారు. ఆ పత్రికలు వాళ్ళ పత్రికలు నమ్మాల్సిన అవసరం లేదు. ఆయన గౌరవప్రదంగానే 50 అడుగుతున్నాడు. 40-42 సీట్ల మధ్య ఆ పొత్తు ఇదైద్ది. ఒక 5 ఎంపీలు అడుగుతున్నారు. 4 ఎంపీలతో జనసేన సాటిస్ఫై అయ్యే అవకాశం ఉన్నది. ఈ సిచ్యువేషన్లో గౌరవప్రదంగా ఉండాలి అంటే అందరూ కూడా మంచిగానే ఈ పొత్తులు ముగ్గురు కలిసి, రేపు ఈ పొత్తు కూడా ఎట్లా జరిగింది అనుకుంటారు? ఢిల్లీ కేంద్రంగానే నడ్డా గారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ప్రకటిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పప్పులు ఉడకవు, జగన్మోహన్ రెడ్డి దింపుడు కళ్యాణ ఆశలతోనే ఢిల్లీకి వెళ్ళారు అని చెప్పేసి చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు. ఏదేమైనా గౌరవప్రదంగా పొత్తుల్లో కూడా పత్రికల్లో రాసినట్టు కాకుండా గౌరవప్రదంగానే ఈ సీట్ల కేటాయింపు కూడా జరుగుతుంది అనేది ఆయన ఘంటాపదంగా చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది.